దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈ సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు తన ఇంటి మీద ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ఎన్నో జరిగినాయి. కానీ అదే ధోరణి ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ జర్నలిస్టుల మీద కంపల్సరీ ఇటువంటి దాడులు చేయకుండా ప్రత్యేక చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీద ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు విజయవాడ సిటీ పోలీసులు సోదాలు చేయడం అనేది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం. ఇది ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడం అని మేము భావిస్తున్నాం. రాజ్యాంగానికి లేదా మన దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా రంగానికి స్వేచ్ఛనివ్వాల్సింది పోయి ఏ ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది మనం చెప్పడం లేదు, ఏ ప్రభుత్వమైనా సరే పత్రికా విలేకరులకు ఉన్నటువంటి హక్కులను కాపాడాలి, వాళ్ళకి హక్కులను భంగం కలిగించకూడదు. ఎడిటర్ ఇంటికి ఏదో జరిగింది, ఆ ఇంట్లో ఎవరో ఉన్నారంటూ సోదాలు చేయటం అనేది నోటీసులు ఇవ్వకుండా అక్కడ పోలీసులు చేసిన ఈ చర్యని జర్నలిస్ట్ సంఘాలు, మా జర్నలిస్ట్ మిత్రులందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి జర్నలిస్టుకు వ్యతిరేకంగా అంటే చట్టానికి విరుద్ధంగా జరిగేటువంటి ఏ కార్యకలాపాన్నైనా జర్నలిస్టులుగా మేము ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా జర్నలిస్టులపై జరిగే దాడులకు మేము ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఖండించాలి ఖండించాలి జర్నలిస్టులపై దాడులను ఖండించాలి 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 జర్నలిస్టులపై దాడులను ఖండించాలి జర్నలిస్టులపై దాడులను ఖండించాలి జర్నలిస్టులపై దాడులను ఖండించాలి జర్నలిస్టులపై అక్రమ కేసులను. For more updates, please subscribe Dutha Media.